ప్రభావతి లాయర్ దగ్గర 2,00,000 తీసుకున్న విషయాన్ని అందరి ముందు బయట పెడుతున్న బాలు. ట్విస్ట్ అయితే అదిరిపోయింది. అవును ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ 'గుండె నిండా గుడిగంటల్లో' నెక్స్ట్ ఏం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కానీ మీలో ఎవరైనా కానీ ప్రీవియస్ ఎపిసోడ్ వాచ్ చేయకపోతే, ప్రీవియస్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం కదా, రోహిణి 2,00,000ని కామాక్షి వాళ్ళ ఇంట్లోంచి ఎంతో తెలివిగా దొంగతనం చేస్తుంది. కానీ మీనా వచ్చి వెళ్ళిందని చెప్పేసి ప్రభావతి ఆ దొంగతనాన్ని మీనా మీద మోపుతుంది. ఇక ఇవంతా కాదు అని చెప్పేసి దాన్ని కరెక్ట్ అని నిరూపించడానికి కోసం, అసలు కామాక్షి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందా తేల్చుకోవటానికి కోసం బాలు కామాక్షి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. మీలో ఎవరైనా కానీ ఆ ఎపిసోడ్ని మిస్ అయితే మాత్రం మా ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చక్కగా వాచ్ చేయొచ్చు. సో మీ ఫేవరెట్ సీరియల్ కంటిన్యూటీ మీకు ఎక్కడ కూడా బ్రేక్ అవ్వదు. చక్కగా స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఏం జరిగిందనేది మీకు పూర్తిగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరైతే ఇక లేట్ చేయకుండా మీ ఫేవరెట్ సీరియల్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనా బాధపడుతుంటే బాలు తనకి ఓదార్చి, నువ్వు ఏమాత్రం కూడా కంగారు పడొద్దు, నేను కామాక్షి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం జరిగిందా అనేది క్లియర్గా తెలుసుకొని వస్తాను, నువ్వైతే మాత్రం కంగారు పడకుండా చక్కగా కిందకి వెళ్ళి పని చూసుకో అని చెప్పేసి వెళ్తాడు. ఇక అక్కడి నుంచి తను కామాక్షి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తాడు. అక్కడికి వెళ్ళంగానే ఆల్రెడీ కామాక్షి కూర్చొని, ఏంటా ప్రభావతి ఇలా చేస్తుంది, నా పేరు అడ్డం పెట్టుకొని తను ఇవంతా చేస్తుంది, నా గురించి అందరూ ఏమనుకుంటారు అని చెప్పి తను కూడా ఎంతో దిగాలుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. రాంగాల్ని చూస్తే బాలు ఉంటాడు. బాలుని చూసి కామాక్షికి ఏం మాట్లాడాలా అర్థం కాక అలాగే నుంచుండిపోతుంది. బాలు నువ్వా అని చెప్పేసి ఇంకందరితో సైలెంట్గా ఉండిపోతుంది. బాలు ఉండి, ఏంటత్తా ఇంట్లోపలికి రమ్మని కూడా చెప్పి పిలవ్వా అని చెప్పేసి అని అంటాడు. దాంతో తనుండి, అయ్యో భలేవాడివే, రా నాయనా, రాపులోకి రా బాలు అని చెప్పేసి పిలుస్తుంది. ఇక దాని తర్వాత రా బాలు వచ్చి కూర్చో అని చెప్పేసి అని అంటాడు. తను కాస్త సాడ్గా ఉన్న సంగతి బాలు కూడా గ్రహిస్తాడు. ఇక దాని తర్వాత రా తను కూర్చో, ముందు కాస్త నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పేసి అని అంటాడు. దాంతో కామాక్షికి కాళ్ళు చేతులు ఆడక ఏం చెప్పాలా ఏం చేయాలా అని చెప్పేసి, వస్తున్న బాలు నువ్వు కూర్చో, కాస్త కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పేసి అని అంటుంది. దాంతో బాలు ఉండి, ఇప్పుడు అవన్నీ ఏమొద్దత్తా, రా కూర్చో అని చెప్పేసి తను కూర్చోబెట్టి తను కూడా తన దగ్గర ఉన్న చైర్ని తీసుకొని అక్కడ కూర్చుంటాడు. ఇక వెంటనే, అత్త ఒక మాట చెప్పు, నువ్వు మీనా కూడా దొంగతనం చేసిందని చెప్పేసి నువ్వు కూడా అనుకుంటున్నావా అని చెప్పేసి అని అంటాడు. దాంతో తనుండిసి, అయ్యో చచా, అసలు నేనెందుకు అలా అనుకుంటాను, నిజంగా నాకైతే మీనా మీద ఏమాత్రం అనుమానం లేదు అని చెప్పేసి అని అంటాడు. దాంతో బాలు ఉండి, మరి మా అమ్మ అయితే నువ్వే ఫోన్ చేసి ఇలా మీనా వచ్చి వెళ్ళిన తర్వాత డబ్బులు పోయినాయి అని చెప్పేసి అని అంటున్నావు కదా అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఉండేసి, డబ్బులైతే పోయినాయి వాస్తవం, కానీ అది మీనా అని చెప్పేసి నేను అనుకోవట్లేదు అని చెప్పేసి అని అంటుంది. దాంతో ఈమె ఇలా అయితే విషయం బయట పెట్టట్లేదని చెప్పేసి, పర్లేదులే అత్త, ఒకవేళ ఒక పని చేద్దాం మనం, ఒకవేళ మీనాయే చేసింది అని చెప్పేసి నీకు అనిపిస్తే, ఎందుకు అనంటే మీనా తప్ప ఇంక మీ ఇంట్లో ఎవరు రాలేదా, ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఏం మాట్లాడాలా అర్థం కాక అంతవరకే సైలెంట్గా ఉండిపోతుంది. సరే అత్త, మనైతే ఒక పని చేద్దాం, ఇప్పుడు మీనా దొంగతనం చేసిందని చెప్పేసి మీకు ఎటు తిరిగి అనుమానం అయితే వచ్చింది, దాన్ని క్లియర్ చేసుకోవాలి కదా. మీనా అయితే దొంగతనం చేయలేదని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం, కానీ ఈ పేరు తన మీద పడినప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవటం కూడా అంతే మా బాధ్యత అవుతుంది, కాబట్టి నువ్వు పోలీస్ రిపోర్ట్ ఇవ్వు అని చెప్పేసి అని అంటాడు. దాంతో పోలీస్ అనగానే కామాక్షికి ఏం చేయాలో అర్థం కాక, అయ్యో అదంతా ఎందుకులే అయ్యా ఇప్పుడు అని చెప్పేసి అని అంటుంది. లేదత్త, భలేదానివే, అసలు మీనా మీదే ఇంత పెద్ద దొంగతనం నేర్పినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని క్లియర్ చేసుకోవాలి కదా. లేదు మీనా కాదు అని అనుకుంటే ఒక పంచి, ఎవరెవరి మీదైతే నీకు అనుమానంగా ఉందో వాళ్ళందరి పేర్లు రాయి, దాంట్లో కావాలంటే మీనా పేరు కూడా రాయి, పోలీసులే మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు చేశారా ఎవరు చేయలేదా అనేది క్లియర్గా మనకి అర్థమవుతుంది కదా అని చెప్పేసి అనగానే వెంటనే తనుండి, వద్దులే అయ్యా ఎందుకు ఇప్పుడు పోలీసులు అవన్నీ అని చెప్పేసానంటే, భలేదనివే అత్త, లేదు నువ్వు ఉండు, నేను ఇప్పుడే ఫోన్ చేస్తా, నేనే పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక ఇప్పుడు నువ్వు కూర్చొని ఇక్కడ కంప్లైంట్ రాసుకో, మీనా పేరు కూడా ఖచ్చితంగా దాంట్లో యాడ్ చేయి అని చెప్పేసి అని అంటాడు. తను ఫోన్ చేయబోతుంటే మాట్లాడుతుంటే కామాక్షి ఆపేస్తుంది. ఎందుకత్త ఆపుతున్నావు, నువ్వు కంగారు పడకు, నేను చెప్తున్నాను కదా, శిక్ష ఖచ్చితంగా పడాలి, ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పడాలి కదా, మరి ఆ డబ్బులు పోయినాయి అనంటే మరి నువ్వు కూడా మామకి లెక్క చెప్పాలి కదా, ఇప్పుడు మామ వచ్చి అడిగితే నువ్వేం చెప్తావు అని చెప్పేసి అని అంటాడు. అలా కాదయ్యా, వద్దులయ్యా, అదేంటో నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఆపేస్తుంది. ఇక బాలుకి అర్థం కాదు,
ఈమె ఇంత చెప్తున్నా కూడా ఇలాగే అంటుంది తప్ప అసలు విషయం బయట పెట్టట్లేదు. అందులోనే వెంటనే ఉండేసి చూడు మా అమ్మని, మీనాని ఇంకా ఎవరెవరైతే ఉన్నారో అందరి మీద నీకు ఎందుకంటే మా అమ్మ కూడా రోజు భరతనాట్యం క్లాస్ అని చెప్పి మీ ఇంటికి వస్తుంది కదా! ఏమో మా అమ్మే తీసుండొచ్చేమో అనంటే, "అయ్యో! బాలు ఏం మాట్లాడుతున్నావు? తను నా చిన్ననాటి స్నేహితురాలు" అనని చెప్పంగాల్నే, మరి మీనా కూడా నీకు ఎప్పటినుంచో తెలుసు కదా అత్త" అనని చెప్పేసని అంటాడు. "అవునయ్యా! నేను నా సొంత కూతురులాగా చూసుకుంటున్నాను. నేను నిజం చెప్తున్నా కదా! మీనా మీద నాకు ఎటువంటి అనుమానం లేదు" అనని చెప్పేసి అంటుంది. దాంతో తనుండేసి, "మరి ఎందుకని ఫోన్ చేసి అలా మాట్లాడావు? ఎందుకు మీనా పేరెత్తావు?" అనని చెప్పంగాల్నే, అది నేను కాదయ్యా మీ అమ్మే" అనంగాల్నే అనేసి అంతటితో సైలెంట్ అయిపోతుంది. ఇక బాలుకి అర్థమైపోతుంది. ఇక సరే అని చెప్పేసి, "ఇవన్నీ కాదులే అత్త, సరే ఒక పని చేద్దాం. మనం పోలీసులకు ఫోన్ చేద్దాం. పోలీసులొస్తారు. నువ్వు మాత్రం ఖచ్చితంగా కూర్చొని ఇప్పుడు రాయాల్సిందే. ఏం జరిగిందో చెప్పాల్సిందే" అనని చెప్పేసి ఫోన్ చేస్తుంటే తను కంగారులో, "అయ్యో! వద్దని చెప్తున్నాను కదా బాలు! నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట అంటావేంటి? అసలు నా డబ్బులు కాదు కదా!" అనని చెప్పేసి అనేస్తుంది. "ఏంటి? నీ డబ్బులు కాదా?" అనని చెప్పేసనంటాడు. "అవును. అవి నా డబ్బులు కాదు" అనని చెప్పేసనంటే, "మీ ఇంట్లో మీ డబ్బులు కాకపోతే ఇంకెవరి డబ్బులుంటాయి? చెప్పత్తా" అనని చెప్పేసనంటాడు. దాంతో కామాక్షికి ఏం చేయాలో అర్థం కాదు. "అది కాదు బాలు, నేను చెప్తున్నాను కదా! దాని సంగతి నువ్వు మర్చిపో. అదేంటో నేను చూసుకుంటాను. దాన్ని ఎలా మళ్ళీ ఏర్పరచుకోవాలో నేను చూసుకుంటాను. ఎవరికి సమాధానం చెప్పుకోవాలో నేను చూసుకుంటా. నువ్వైతే దాని గురించి వదిలేయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో మీనా మీద అనుమానం అనేది లేనే లేదు" అనంటే, "అస్సలు ఊరుకునేదే లేదు. నువ్వు ఏ విషయమో అసలు ఏం జరిగిందో నాకు చెప్పాల్సిందే. చెప్తావా లేదా?" అనని చెప్పేసి, "లేదంటే నేను పోలీసులకు ఫోన్ చేస్తా" అనని చెప్పేసి గట్టిగా నిలబడతాడు. ఇక దాంతో కామాక్షికి చేసేది ఏమీ లేదు అనని చెప్పేసి, "మరి చెప్తాను, కానీ నువ్వు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు" అనని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండేసేసి, "సరే చెప్పు" అనేసి అంటే, మరి అది అనంగాల్నే, "ఏంటి లాయర్ ఇక్కడికేమైనా వచ్చాడా?" అనని చెప్పేసి బాలు ఎస్టిమేషన్ యేసుకొని వెంటనే అడుగుతాడు. దాంతో తనుండేసి, "అరే! ఇదేంటి" అన్నట్టుగా అవాక్కవుతుంది. దాంతో బాలు ఉండి, "లాయర్ వచ్చి ఇక్కడేమైనా డబ్బులిచ్చెళ్ళాడా?" అనని చెప్పేసి అడిగితే తను ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటది. "సరే అత్త, నువ్వైతే నాకేం చెప్పకూడదని చెప్పేసి నిర్ణయించుకున్నావు కదా! అదేదో నేను డైరెక్ట్‌గా లాయర్‌కి ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో కనుక్కుంటాను" అనని చెప్పేసి ఫోన్ తీసి వెంటనే తను లాయర్‌కి ఫోన్ చేయబోతుంటే, "అయ్యో! వద్దు బాలు, నేనే చెప్తాను. సరే నేనే చెప్తాను. నువ్వు మాత్రం ఎవరికీ చెప్పొద్దు" అనని చెప్పేసి అని అంటుంది. ఇక వెంటనే లాయరు శివ మీద కేస్ వాపస్ తీసుకోవటాని కోసం అని చెప్పేసి, "మీ అమ్మకి డబ్బులిస్తానని చెప్పేసి చెప్పాడు. లాయరొచ్చాడు. అన్ని విషయాలు చెప్పాడు. మీ అమ్మ ముందైతే ఒప్పుకోలేదు. కానీ దాని తర్వాత తను ఎప్పుడైతే నేను నీకు డబ్బులిస్తానో, నువ్వు ఆ డబ్బులు తీసుకో, ఇక కేస్ వాపస్ తీసుకో, అప్పుడే కదా నీకు లాభం" అని చెప్పంగాల్నే, "మీ అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా! తను వెంటనే ఒప్పుకుంది. ఇక కేస్ వాపస్ తీసుకుంటానని చెప్పి, ఆ 2,00,000ని మళ్ళీ ఇక్కడే పెట్టేసి వెళ్ళింది" అనని చెప్పేసి చెప్తుంది. "ఓహో! అనుకున్నా. ఏదో మొత్తానికి ఏంటా అని చెప్పేసి అని అనుకున్నాను" అనని చెప్పేసి అని అంటుంది. ఇక దాని తర్వాత మీనా ఇక్కడికి వచ్చి ఎళ్ళింది. ఇంక అప్పటి నుంచి మీ అమ్మకి డౌటొచ్చిందనమాట. తన తమ్ముడు కోసం తనే కదా డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు తనే వచ్చి ఇక్కడి నుంచి ఈ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిందని చెప్పేసి తనే ఆలోచించుకొని, తనే మీనా పేరు చెప్పింది. "నేనైతే చెప్పలేదు బాలు, నిజంగా చెప్తున్నాను" అనని చెప్పేసి అని అంటుంది. దాంతో బాలు ఉండి, "నాకు తెలుసత్తా, ఇటాంటిది ఏదో మొత్తానికి జరుగుంటదని చెప్పేసే అది కనుక్కుందామని చెప్పే నేనిప్పుడు నీ దగ్గరికొచ్చాను. సరే ఇంతటితో అయితే నువ్వు వదిలేసేయి. నువ్వు గాబరా పడకు. మిగతా విషయం నేను చూసుకుంటా" అనని చెప్పేసి బాలు అక్కడి నుంచి లేసి వెళ్ళే సమయానికి మళ్ళీ కామాక్షి తన్ని ఆపుతుంది. "బాలు, నీకొక్క చిన్న మాట చెప్పాలి" అనంటే, "ఏంటత్తా" అనంగాల్నే, "ప్రభావతిది నాది చిన్ననాటి స్నేహం. చాలా టైం నుంచి మా ఇద్దరి మధ్యలో చాలా మంచి స్నేహంగా ఉంది. ఇప్పుడు ఈ విషయం నేనే చెప్పాను అనని చెప్పేసి తెలిస్తే మాత్రం మా ఇద్దరి మధ్యలో స్నేహం అనేది చెడిపోతుంది అనంటే, నువ్వు కంగారు పడొద్దు. నేను నీ పేరు, నీ విషయం అస్సలు బయటికి తీసుకుని రాను" అనని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఇంట్లో ఉన్నోళ్ళందరినీ పిలుస్తాడు. "రే మనోజ్, రోహిణి, రవి, శృతి, నాన్న, అమ్మ అందరూ రండి. మీనా నువ్వు కూడా రా" అనని చెప్పేసి, "రేయ్ ఏందిరా ఇప్పుడు ఏమైంది" అనని చెప్పేసి అంటాడు. "లేదు అందరూ రండి, మీతో ఒక మాట చెప్పాలి" అనని చెప్పేసి అని అంటాడు. ఇక అందరూ హాల్లోకి గ్యాదర్ అయిన తర్వాత ఇంక వెంటనే ప్రభావతి కూడా అక్కడ రాకుండా నిద్రపోతూ ఉంటుంది లోపల గదిలో. దాంతో సత్యం ఉండి, "నాన్న,
అమ్మను కూడా పిలుచుకునిరా అని చెప్పేసి అని అంటాడు. దాంతో సత్యం ప్రభావతి అని పిలిచి తన్ని కూడా రమ్మంటారు. ఏంటండి ఇప్పుడే కదా పడుకోవటానికెళ్ళాను. నీ పనేదో నువ్వు చూసుకో. ఇక్కడ అనవసరమైన మాటలు మాట్లాడొద్దన్నారు. ఇప్పుడే పడుకోవటానికెళ్తే మళ్ళీ ఎందుకు నన్ను పిలిచారు అని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండేసి వీడు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంట. అందరిని పిలుస్తున్నాడు. రా నువ్వు కూడా అని చెప్పేసి. ఏందంట ఇప్పుడు వీడు చెప్పేది అని చెప్పేసి అని అంటాడు. నేను చెప్పే మాటని అందరూ చాలా జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడే ఒక చోటకి వెళ్ళి వస్తున్నాను. అక్కడ నాకు తెలిసింది ఏంటి అనంటే, మన కామాక్షి అత్తోళ్ళ ఇంట్లో ఎవరు దొంగతనం చేశారనేది బయట పడిపోయింది అని చెప్పంగాల్నే అందరూ సడన్‌గా షాక్‌తో బాలు కళ్ళే చూడటం మొదలుపెడతారు. దాంతో రోహిణి మరింతగా కంగారు పడిపోతుంది. ఏంటి బాలు ఇలా మాట్లాడుతున్నాడు, అది కూడా ఇంత కాన్ఫిడెన్స్‌గా అని చెప్పేసి. వెంటనే మీనా కూడా అవునా అండి, ఎవరు దొంగతనం చేసింది అని చెప్పంగాల్నే ప్రభావతి కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. వెంటనే సత్యం ఉండి ఎవర్రా చెప్పు మరి అని చెప్పంగాల్నే చెప్తా నాన్న, కానీ ఏం చెప్పమంటావు, ఏ నోటితో చెప్పమంటావు, అసలు ఆ దొంగతనం చేసినవాడు ఎవరైతే మనందరికీ తెలిసిందే అని చెప్పేసి అని అంటాడు. ఏంటి మనందరికీ తెలిసినోళ్ళా అని చెప్తే, మనందరికీ తెలిసిన వ్యక్తే. నా నోటితో నేను ఎలా చెప్పమంటావు, నేనెంతో అవమానంగా ఫీల్ అవుతున్నాను నాన్న ఆ పేరు చెప్పాలి అని అంటే. రేయ్ నువ్వు నాకు టెన్షన్ పెట్టద్దు, అసలు విషయం ఏంటో చెప్పు. ఎవరు ఆ దొంగతనం చేసింది చెప్తే మీనా మీద అబండం తగ్గిపోతుంది కదా, తనపైన అలాంటి నిందలు లేకుండా ఉంటుంది కదా, ఎవరు చేశారు చెప్పు అని అంటే ఇక రోహిణికి కంగారు వస్తుంది. ఒక సెకండ్కి ఇంట్లో ఉన్న వాళ్ళందరి మొహాలు చూస్తాడు బాలు. రోహిణి మరింత కంగారు పడిపోయి వామ్మో ఇప్పుడు ఏమవుతుందా, నేను ఏం చేయాలా, ఎలా బయటపడాలా అని చెప్పేసి అంతలోనే ఆలోచనలు మొదలు పెడుతుంది. ఇక బాలు మాత్రం నాన్న ఎలా చెప్పమంటావు అనంటే, చెప్తున్నావా లేదా అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు సత్యం. దాంతో బాలు ఉండేసి నాన్న ఎలా చెప్పమంటావు, నాకేం అర్థం కావట్లేదు. కామాక్షి అత్త వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసింది ఎవరో కాదు, మీనానే దొంగతనం చేసింది అని చెప్పేసి అనంగాల్నే అందరూ అవాక్కైపోతారు. రోహిణి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, తిను నిజంగానే అలా చెప్తున్నాడా, రాకపోతే దీని వెనకాల ఇంకేదైనా కుట్రుందా అని చెప్పేసి ఆలోచనలో పడుతుంది. ఇక వెంటనే సత్యముండి రేయ్ మైండ్ ఉండి మాట్లాడుతున్నావా, మైండ్ పోయిందా నీకు, మీనా దొంగతనం చేయటం ఏంట్రా, అవునానా మీనానే దొంగతనం చేసింది అని చెప్పేసి అని అంటాడు. దాంతో ప్రభావతి ఉండి చూసా, నేను చెప్పాను కదా తనే చేసుంటుంది, అది దొంగల కుటుంబం, నన్ను తెగ అంటుంటే మీరు, నేను ఇలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడుతున్నాను. ఇప్పుడు తన సొంతగా కట్టుకున్న భర్త ఎవరైతే 24 గంటలు తన కొంగు పట్టుకొని దాని వెనకమాలే తిరుగుతూ ఉంటాడు కదా, అలాంటి వాడే ఈరోజు చెప్తున్నాడనంటే ఇప్పుడు తన మాట కూడా నమ్మరా అంటే, ప్రభా నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అని చెప్పేసి సత్యం అంటాడు. ఇక వెంటనే మీనాకి కళ్ళంట నీళ్ళాగవు. ఏవండి ఏం మాట్లాడుతున్నారు, నేను దొంగతనం చేయటం ఏంటండి, అందరూ ఒక రకంగా మాట్లాడినా మీరు అలా మాట్లాడటం ఏమాత్రం బాగోలేదు అని చెప్పేసి అని అంటుంది. అవును మీనా, నువ్వు దొంగతనం చేసావన్న సంగతి నాకు తెలిసిపోయింది, నువ్వు కూడా ఒప్పుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అని అంటుంది. అయ్యో నేను అలాంటిది ఏం చేయలేదండి, మీకు నా గురించి తెలీదా, ఈరోజు ఏం జరుగుతుంది, ఎందుకు నా మీద ఇలాంటి అబండాలు వేస్తున్నారు, అది కూడా మీరేస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది, ఏమాత్రం కూడా నేను ఈ బాధని తట్టుకోలేను, మీరు అలా మాట్లాడకండి అని చెప్పేసి అని అంటుంది. ఇక బోరుమని ఏడుస్తుంది. వెంటనే శృతి వచ్చేసి ఏంటి అలా మాట్లాడుతున్నావు బాలు అంటే, అవును డబ్బడమ్మ, కామాక్షి వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లో దొంగతనం చేసింది మీనానే అని చెప్పేసి చెప్తాడు. ఇక సత్యం ఉండి రే చూడు, నువ్వు మళ్ళీ మళ్ళీ ఒకే మాట చెప్పొద్దు, నీకు ఎవరో కూర్చోబెట్టి నీ మైండ్ని బ్రెయిన్ వాష్ చేసేశారు కాబట్టి నువ్వు ఉన్నది లేనిది ఏమి ఆలోచించుకునే స్థితిలో లేవు, మందైనా కొట్టొచ్చావా ఏంటి అని చెప్పేసి అని అంటాడు. లేదు నాన్న, కామాక్షి వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లో దొంగతనం చేసింది మీనానే అని చెప్పేసి, కాకపోతే ఏది ఏమైనా నా భార్య కాబట్టి నేను ఏం చేయలేను, మీనాకేదో అవసరం అయి ఉంటుంది, ఏదో తెలుసో తెలియకో ఒక తప్పు చేసింది, మీరందరూ దాన్ని క్షమించాలి అని చెప్పేసి అని అంటాడు. దాంతో మీనాకి కోపం వచ్చి ఏంటండి అలా మాట్లాడతారు, కోపంలో బాధలో తను బోరుమని ఏడ్చేస్తూ నేను అసలు అలా ఏం చేయలేదండి, చెప్తుంటే మీరు నమ్మరేంటి, ఎన్నిసార్లు చెప్పాలి, ఎలా నిరూపించుకోవాలి, ఏం చేస్తే మీరు అర్థం చేసుకుంటారు, నేను చేయలేదని చెప్పేసి నమ్ముతారు అని చెప్పేసి ఎక్కులు పెట్టి ఏడుస్తుంది. నేను ఏం చేయలేదండి, ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు కూడా నేను చేయలేదని చెప్పి అన్నవాళ్ళు ఈరోజు మీరు కాసేపు బయటికి వెళ్ళి రాగాల్నే వెంటనే నా మీద అభండాలేస్తున్నారు, ఏం జరిగింది, ఎవరితో మాట్లాడారు, ఎవరు మీ మైండ్ని మార్చేశారు, మీకు ఎవరో ఏదో చేశారు, మీరు చెప్పండి అని చెప్పేసానంటే, మీనా నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు తీసావు నాకు అర్థమైంది అని చెప్పేసి అని అంటాడు.
దాంతో వెంటనే బాలు ఉండి, రేయ్ నువ్వు ఒకే మాటని పదే పదే చెప్పకు. ఏది ఏమైనా జరిగిందంటే ఒప్పుకుంటాను, కానీ మీనా దొంగతనం చేసిందంటే మాత్రం నేను ససేమరా ఒప్పుకోను అని చెప్పేసి అని అంటాడు. దాంతో ఏంటి నాన్న, నేను కూడా ముందు అదే అనుకున్నాను, కానీ ఆడికెళ్ళిన తర్వాత తెలిసింది నిజంగానే మీనానే దొంగతనం చేసింది. ఎవరు ఏది చెప్పినా సరే వాస్తవం మాత్రం ఇదే అనంగానే ప్రభావతి ఉండి, చూసావు కదా వీళ్ళది దొంగల కుటుంబం, నాకు ముందు నుంచే తెలుసు, కానీ ఎప్పుడు చూసినా నన్నే తప్పాడిస్తూ ఉంటారు, నేను చెప్పిందంతా తప్పంటారు, ఇప్పుడు తన కట్టుకున్న భర్తే చెప్తున్నాడు, ఇప్పుడు కూడా నమ్మకపోతే ఎలా అని చెప్పేసి అని అంటుంది. ఇక వెంటనే బాలు ఉండేసి, నానా చూడు, నేను కామాక్షి అత్త దగ్గర కూడా వెళ్ళొచ్చాను, తనతో చాలా రిక్వెస్ట్ చేశాను, ఏదో మీనా తెలుసో తెలియకో తప్పు చేసింది, కానీ నువ్వు మాత్రం మీనాని క్షమించు అనంటే ఆమె ఒప్పుకోవట్లేదు, తను మీనా మీద కేసు పెడతాను అని చెప్పేసి అని అంటుంది. అంటే వెంటనే ప్రభావతి షాక్ అవుతుంది, ఇదేంటి కేసు అంటున్నారు అని చెప్పేసి. పోలీసులు అనగానే రోహిణికి కూడా టెన్షన్ వచ్చేస్తుంది. వెంటనే మనోజ్ ఉండేసి, అంతే కదా, వెంటనే పోలీస్ కేసు అయితే పెట్టాలి, దొంగతనం జరిగిన ఇంట్లో ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారో తెలియాలి కదా అనగానే రోహిణికి టెన్షన్ వచ్చేసి వెంటనే మనోజ్ దగ్గరికి వచ్చి, మనోజ్ నీకు పూర్తి విషయం తెలియనప్పుడు దాని గురించి మాట్లాడుకు, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, ఏం జరుగుతుందో అది చూడు అని చెప్పేసి తనే కామ్ చేసేస్తుంది. ఇంకా వెంటనే మనోజ్ ఉండేసి సరేలే అని చెప్పేసి అని అంటాడు. ఇక సత్యం ఉండి, ఏం మాట్లాడుతున్నారా, కామాక్షి ఏంది పోలీసులు కేసు పెట్టడం ఏంటి అని అంటే, అవును నేను మీనాని ఎప్పటి నుంచో చూస్తుంది కదా, మీనా చేసింది మొదటి తప్పు, కానీ తప్పు తప్పే కదా, అతన్ని క్షమించమని అడుగుదామని చెప్పేసి చెప్పాను, కానీ తను అమ్మే తనకి కేసు పెట్టమని చెప్పేసి చెప్పిందంట అని చెప్పంగానే ఇంకా షాక్ అయిపోతుంది ప్రభావతి. వెంటనే అందరూ ప్రభావతికలే చూస్తారు. ముందు ప్రభావతికే ఏం అర్థం కాదు, నేనెప్పుడు చెప్పాను, ఈ కామాక్షి ఏం చేసింది, కనీసం ఒక మాట నాకు చెప్పి చేయాల్సింది కదా, ఫోన్ కూడా చేయలేదు, ఇప్పుడు నేనా ఏమేం చెప్పిందా తెలుసుకోవడానికి ఫోన్ కూడా చేయలేను, ఏం జరుగుంటుంది అని చెప్పేసి ఆలోచనలో పడుతుంది. వెంటనే అక్కడి నుంచి బాలు ఉండి, ప్లీజ్ నాన్న ఏది ఏమైనా నా భార్య తప్పు చేసింది, నేను కాదని చెప్పట్లేదు, కానీ రేపు తన మీద కేసు పెట్టి తను పోలీస్ స్టేషన్కి వెళ్తే నన్ను కార్ స్టాండ్లో అందరూ వీడు వాడే కదా దొంగతనం చేసింది, వీడు పెళ్ళమే కదా అని చెప్పేసి హేళనగా మాట్లాడతారు, ఇక నాకు ట్రిప్పులు కూడా రావు, ప్లీజ్ నాన్న నువ్వు కామాక్షి అత్తతో చెప్పవా, నువ్వు కాకపోతే అమ్మని చెప్పమని చెప్పవా, అమ్మ మాట అయితే బాగా వింటుంది, వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అమ్మనే కేసు పెట్టమని చెప్పింది, ఆ కేసు పెట్టద్దని చెప్పు, కావాలంటే వాళ్ళ ఇంట్లో పోయిన ఆ 2 లక్షలు ఏవైతే ఉన్నాయో అది నేను తిరిగి అమ్మకిస్తాను, అదే కామాక్షి అత్తకిస్తాను, ఆ డబ్బులు తీసుకొని కేసు వాపస్ తీసుకోమని చెప్పేసి చెప్పవా అంటే ఇక సత్యంకి పిచ్చిలేస్తుంది. రే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా, ఎక్కడైతే ఏ తప్పైతే జరగలేదో మీనా ఆ తప్పు చేయలేదని చెప్పేసి నేను బల్లగుద్ది చెప్తుంటే నువ్వు మళ్ళీ కేసు తీసుకోవద్దు, దానికి కావాలంటే ఆ 2 లక్షలు నేను తెచ్చిస్తాను, అసలు ఎవరైనా ఇలా చేస్తారా, అసలు మనోళ్ళ మీద ఎవరైనా కేసు పెట్టి ఆ కేసు వెనక తీసుకోవటానికి కోసం మనోళ్ళ దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటావా, అసలు ఏం మాట్లాడుతున్నావురా, మతుండి మాట్లాడుతున్నావు, మతి లేకుండా మాట్లాడుతున్నావు, దాంట్లో మళ్ళీ ఈ అనవసరమైన పంచాయతీకి అందరినీ పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నావు, లెగురా ఇక్కడి నుంచి అని చెప్పేసి కోపంతో లేచి సత్యం వెళ్ళిపోతూ ఉంటాడు. వెంటనే బాలు లేచి వాళ్ళ నాన్నే ఆపుతాడు, ఆగు నాన్న అని చెప్పేసి, రే ఏంద్రా ఈ అనవసరమైన మాటలకైతే నాకడ ఏ మాత్రం టైం లేదు, ఏ మాత్రం కూడా నేను మీనా దొంగతనం చేసిందంటే నమ్మనంటే నమ్మను అనగానే వెంటనే అక్కడి నుంచొని గట్టిగా చప్పట్లు కొడతాడు బాలు. కదా ఇప్పుడు నువ్వేమన్నావు నాన్న, మనోళ్ళ మీద కేసు పెట్టి మనోళ్ళ దగ్గర నుంచే కేసు వెనక్కి తీసుకోవటానికి ఎవడైనా డబ్బులు తీసుకుంటారా అని చెప్పేసి అని అంటావు కదా, కానీ ఇది జరిగింది, మన ఇంట్లోనే ఒకళ్ళు తీసుకున్నారు, అలా అంటే ఏం మాట్లాడుతున్నారా, ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే వెంటనే బాలు, అవును నాన్న మన ఇంట్లో అయితే ఇది జరిగింది, మన ఇంట్లోనే ఒకళ్ళు ఆ పని చేశారు అని చెప్పంగానే ప్రభావతి టెన్షన్కి గురవుతుంది. ఇక వెంటనే ఏం మాట్లాడుతున్నావు కాస్త అర్థమయ్యేలాగా చెప్తావా అనగానే వెంటనే తను అంటాడనమాట, సత్య మీద కేసు వాపస్ తీసుకోవటానికి కోసం లాయర్ దగ్గర అమ్మ 2 లక్షలు డబ్బులు తీసుకుంది, ఆ 2 లక్షలు డబ్బులు తీసుకున్నాకే తన మీద కేసు వాపస్ తీసుకుంది అనగానే మీనాతో సహా అందరూ షాక్ అయిపోతారు. ఇంకా సత్యంకైతే నోటంట మాటే రాదు, ఏం మాట్లాడుతున్నావురా అంటే, అవును నాన్న అమ్మ కేసు వాపస్ తీసుకోవడానికి 2 లక్షలు తీసుకుంది, మళ్ళీ ఆ 2 లక్షలనే తను అక్కడ కామాక్షి అత్తోళ్ళ ఇంట్లో పెట్టింది,
ఆ 2,00,000 మీనా దొంగతనం చేసిందంటానికి కారణం ఏంటి అనంటే, తన తమ్ముడు దగ్గర తను 2,00,000 కట్టి తీసుకుంది కాబట్టే, ఈ 2,00,000 ఖచ్చితంగా మీనానే కొట్టేసి మళ్ళీ తిరిగి వాళ్ళ పుట్టింటికి ఇచ్చుంటుందేమో అని చెప్పి ఒక ఆలోచన పెట్టుకొని మీనాని దొంగగా క్రియేట్ చేసింది అమ్మ అని చెప్పేసనంటాడు. ఇక వెంటనే సత్యం ఉండి, ఏంటి ప్రభా వీడు మాట్లాడుతుంది, నిజంగానే నువ్వు కేసు వాపస్ తీసుకోవటానికి 2,00,000 తీసుకున్నావా అనంగాల్నే తను ఏం మాట్లాడాలో అర్థం కాక గమ్ముగైపోతుంది. అవును నాన్న, ఆ డబ్బులు కామాక్షి అత్తవి కాదు, అమ్మవి. అమ్మ డబ్బులు పోయినాయి, అందుకనే అమ్మ ఇంత కంగారు పడుతుంది అని చెప్పంగాల్నే అందరూ మనోజ్తో సహా అవాకై చూస్తారు. నిజమేనా అని చెప్పేశానంటే ఇక ప్రభావతి ఉండి, ఏంటి ఇప్పుడు, ఏంటో నేనేదో పెద్ద నేరం చేసినట్టుగా అందరు నాకల్లే చూస్తారేంటి, అవును తీసుకున్నాను, అదే కానీ వాడి మీద కేసు కడితే వాడు కోర్టుకి వెళ్ళడా, కోర్టులో వాడికి శిక్ష పడదా, శిక్షతో పాటు ఫైన్ పడదా ఏంటి, అక్కడ కడతారు కదా, సో అది వాడు నాకు కట్టిన ఫైన్ అనుకోండి, అందుకోసమే తీసుకున్నాను, అలా చేస్తే రెండోసారి వాడికి కాస్త ఎక్కువగా భయం ఉంటుందని చెప్పేసి చేశాను, అంతే తప్ప దాంట్లో తప్పే ఉంది అని చెప్పగానే వెంటనే మనోజ్ ఉండి, అంతేమా నువ్వు ఏ మాత్రం తప్పు చేయలేదు, కరెక్టే, వాడికి ఏదో ఒకటి తెలియాలి కదా అని చెప్పేసి అని అంటాడు. దాంతో వెంటనే బాలుండి, రేయ్ నువ్వైతే అస్సలు మాట్లాడుకు, నీకు ఇక్కడ సంబంధం లేని విషయం, సైలెంట్గా ఉండిపో అని చెప్పేసి అని అంటాడు. ఇక దాంతో సత్యం ఉండి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ప్రభా, వాడు చిన్నపిల్లోడు ఏదో కోపంలో చేశాడు కదా అని చెప్పేసి నేను నీకు సర్దు చెప్తుంటే నువ్వు దాని వెనకాల ఏదో నిజంగానే నీ మనసు మారి నువ్వు కేసు వాపస్ తీసుకున్నావు అని అనుకున్నాను, కానీ నువ్వు డబ్బులు తీసుకుని కేసు వాపస్ తీసుకున్న సంగతి నాకు అసలు తెలీదు, అందుట్లో ఈ డబ్బులు తీసుకున్న ఎంత పెద్ద తప్పు నువ్వు చేసావు నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పేసి అని అంటుంది. దాంతో వెంటనే రవి శృతి కూడా ఉండి, ఏంటంటే మీరు ఇలా చేశారు అని అంటే, ఏంటి అందరు కలిసి నా మీద పడ్డారు, వాడు చేసిన తప్పు చెప్పట్లేదు, ఇది దొంగతనం చేసిన తప్పు చెప్పట్లేదు, నేను వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు అది కూడా నేనేమైనా దొంగతనం చేశానా, వాడికి ఫైన్ పడితే రెండోసారి వాడు ఇలాంటి పని చేయడని చెప్పేసి తీసుకున్నాను, దాంట్లో తప్పే ఉంది అనగానే వెంటనే వాళ్ళు ఉండేసి, నిజమే చాలా బాగా చెప్పావు అని చెప్పేసి అని అంటారు. ఇంకా దాంతో వెంటనే శృతి మీనాకల్లే సపోర్ట్గా పలుకుతుందని చెప్పేసి ప్రభావతి చూడంగానే, ఆంటీ చూడండి, నాకు మీనాకి మాటలు లేకపోవచ్చు, మాకు పడకపోవచ్చు, కానీ ఏదైనా నేను న్యాయం కల్లే మాట్లాడతాను, ఈ విషయంలో మాత్రం మీరు చేసింది తప్పే అనగానే వెంటనే ఇక బాలు ఉండేసి, నాన్న నేనైతే దీన్ని అలా సామాన్యంగా వదలను, మరి ఏం చేయాలో నువ్వే చెప్పు అని చెప్పేసి అని అంటాడు. దాంతో వెంటనే సత్యం ఉండేసి, ఇప్పటికిప్పుడే నువ్వు ఇంటి కోడలతో అంటే నువ్వు చేసిన పనికి నువ్వు క్షమాపణ అడగాలి అని చెప్పేసి అని అంటాడు. దాంతో ప్రభావతి ఉండి, ఏంటి నేను క్షమాపణ అడగాల, అది కూడా ఈ పూలు అమ్మేదానిక, నేనేం చేశాను, నేనైనా దొంగతనం చేశానా, ఇంకేమైనా చేశానా, నేనెందుకు అడగాలి, ససేమరా నేనైతే అడగనంటే అడగను అని చెప్పేసి గట్టిగా చెప్తుంది. ఇక దాంతోపాటు అందరూ ఏంటంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడతారు. ఇక వెంటనే బాలు ఉండి, నాన్న చూడు నేనైతే మాత్రం ఒప్పుకొని చెప్పాల్సిందే. ఇక వెంటనే శృతి ఉండి, అవును ఆంటీ సారీ అయితే చెప్పాలి అనగానే, ఏంటి శృతి అన్నట్టుగా రోహిణి కూడా చూస్తుంది. అవును మరి తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి కదా, మరి ఆంటీ తప్పు చేశారు కదా, ఖచ్చితంగా చెప్పాల్సిందే అని చెప్పేసి అని అంటుంది. దాంతో వాళ్ళు ఉండేసి, మేమేం చెప్పము అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇక రోహిణి ఉండి, ఆంటీ ఏం అవసరం లేదు, మీరు ఎవరికి ఏం సారీ చెప్పాల్సిన అవసరం అందుకన్నా లేదు, అందుట్లో మీరు ఇలా డబ్బులు తీసుకున్న సంగతి కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అనంటే, నేనెందుకమ్మా ఫీల్ అయ్యేది, నేనైనా తప్పు చేస్తే కదా ఫీల్ అవ్వటానికి, నేనేమాత్రం ఫీల్ అవ్వను అని చెప్పేసి అని అంటుంది. ఇక దాంతో వెంటనే బాలు ఉండి, నాన్న ఈమె సారీ చెప్పే పని అయితే లేనే లేదు, నాకు అర్థమవుతుంది, ఈమె ఎట్టి పరిస్థితిలో సారీ అయితే చెప్పదు, కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఈ రోజు తర్వాత గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా నువ్వు మీనా కుటుంబాన్ని కానీ ఎవరైనా దొంగల కుటుంబం అని చెప్పేసి అంటే మాత్రం నేను ఊరుకునేదే లేదు, అసలు నేనేం చేస్తానంటే అని చెప్పి చేస్తే ఏంటి, అసలు అని చూడండి ముందు అనాలి కదా, అప్పటికప్పుడు నేను చెప్తాను ఏం జరుగుతుందో అని చెప్పేసి చెప్తాడు. ఇక దాంతో అందరూ కాస్త భయాందోళనకి గురవుతారు. ప్రభావతి అయితే అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక వెంటనే తను చెప్తాడనమాట, తను క్షమాపణ చెప్పట్లేదు, కానీ నేను చెప్పిన ఈ మాట దాటి ఈరోజు తర్వాత తన కుటుంబాన్ని కానీ ఎవరైనా ఏదైనా అంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను అని చెప్పేసి. ఇక దాంతో వెంటనే సత్యం ఉండేసి, సరే అయితే ఇక ఒక పని చేద్దాం, నీకు ఇంత నష్టం జరిగింది కాబట్టి, ఈ తప్పు నా భార్య చేసింది కాబట్టి నేను ఒక పని చేస్తాను,
ఈరోజు ఇక్కడ నేను తీసుకున్న నిర్ణయం ఏంటి అనంటే, మీరు ఆ 2,00,000 ఏదైతే పోగొట్టుకున్నారో, అంటే మీరు కేస్ కోసం అని చెప్పి లాయర్‌కి ఇయ్యాల్సొచ్చిందో దానికి కారణం ప్రభావతి కాబట్టే, ఆ 2,00,000 మీకు తిరిగి ప్రభావతియే ఇస్తుంది అనంగాల్నే, "ఏంటి 2,00,000 నేనిస్తానా? నేనెందుకిస్తాను?" అని చెప్తే, "మరి నువ్వెందుకు తీసుకున్నావు? నీకే సంబంధం లేనప్పుడు ఎందుకు తీసుకుంటావు?" అని చెప్పేసనంటాడు. "నేనైనా లక్షలు లక్షలు సంపాదిస్తున్నానా? లేకపోతే మీరేమైనా నాకు లక్షలు లక్షలు పోగేసి నా మీద దొర్లిస్తున్నారా? నా కాడి నుంచి ఎక్కడి నుంచి వస్తాయి? నేను కట్టలేను. నా వల్ల కాదు. నేను తెచ్చివ్వలేను. అసలు నేను కట్టను" అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేస్తుంది. దాంతో సత్యం ఉండి, "సరే అయితే ఇక నువ్వు నా భార్యవి కాబట్టి, నా జీవితంలో నా అర్ధాంగినివి కాబట్టి, నువ్వు చేసిన తప్పులో, పాపంలో నాకు కూడా సొగంతా వస్తది కాబట్టి, ఆ డబ్బుల్ని నేనే వాళ్ళకి తిరిగి కడతాను" అని చెప్పంగాల్నే అందరూ షాక్‌గా చూస్తారు. శృతి మాత్రం అంకుల్ ఎంత న్యాయంగా మాట్లాడతారని చెప్పేసి ఇంప్రెస్ అవుతుంది. ఇక "నేనెందుకు కడతారు? మీరు కూడా ఏం కట్టాల్సిన అవసరం లేదు" అని చెప్పేసనంటుంది ప్రభావతి. "నిన్ను కట్టమన్నా నేను కట్టనన్నావు. నేనేం చేయాలో చేయకూడదో చెప్పటానికి ఎటువంటి అధికారం నీకు లేదు" అని చెప్పేసనంటాడు. ఇంకా వెంటనే బాలు, మీనా ఉండేసి, "మావయ్య, నాన్న ఏం మాట్లాడుతున్నావు? నువ్వేంది మాకు డబ్బులు కట్టటం ఏంది? అదంతా ఏం అవసరం లేదు" అని చెప్పేసి చెప్తాడు. "కాకపోతే జరిగిన విషయం తెలియాలి కాబట్టి నేను ఇప్పటిదాకా మీనా దొంగతనం చేసిందని చెప్పేసి ఈ విషయాన్ని బయట పెడతాని కోసం ఇదంతా చేశాను. నాకు ఆ డబ్బులేం అవసరం లేదు. మేమే కదా కట్టింది, పర్లేదు, ఏం కాదు" అని చెప్పేసనంటాడు. "అలా ఎలారా? నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఈ కుటుంబం కోసం, నువ్వు మీనా ఎంత కష్టపడుతుంటే రూపాయి రూపాయి దాచుకున్నారు. అట్లాంటిది సొంత కొడుకు కోడల దగ్గర డబ్బులు తీసుకోవాలని దీనికెలా అనిపిస్తది? దానికి లేకపోయినా నాకైనా ఉంటది కదా! కాబట్టి ఆ డబ్బులు నేను తిరిగి మీకిస్తాను" అని చెప్పేసనంటాడు. అసలు వద్దంటే వద్దంటాడు బాలు. దాంతో వెంటనే సత్యం ఉండి, "నేను చెప్పిన ఈ మాటకి నువ్వు కానీ అంగీకరించకపోతే, నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోకపోతే నేను ఈ ఇంట్లో ఉండను. ఇప్పుడు నేను ఈ ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను" అని చెప్పేసనంటాడు. దాంతో వెంటనే మీనా ఉండి, "ఏం మాట్లాడుతున్నారు మావయ్య? మీరెందుకు వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి?" మరి బాలు కూడా, "నాన్న ఏంటి నాన్న" అని చెప్పేసనంటాడు. "అంతే, ఆ డబ్బులు కొంచెం కొంచెంగా నేను నీకిస్తాను. నువ్వు తీసుకోవాల్సిందే" అనంటే, "సరే నాన్న, ఇప్పుడైతే అవన్నీ వదిలేసేయి. తర్వాత సంగతి తర్వాత చూద్దాం" అని చెప్పేసనంటుంది. దాంతో వెంటనే శృతి ఉండేసి, "అయినా కూడా ఆంటీ చేసింది కరెక్టే కదా" అని చెప్పేసనంటుంది. వెంటనే అందరికీ ఏం అర్థం కాదు. వెంటనే ప్రభావతి ఉండి, "కదా, నేనేం తప్పు చేయలేదు కదా" అని అంటుంది. "అవునా ఆంటీ, మీరేం తప్పు చేయలేదు. ఓకే, మీరు పెనాల్టీ ఎయ్యాలనుకున్నారు, ఏశారు, బానే ఉంది. కానీ అదేదో మీరు లాయర్ దగ్గర 2,00,000 అడగకుండా నేరుగా మీనానే అడిగి, 'అమ్మ, నువ్వు నాకు 2,00,000 ఇస్తే నేను కేసు వాపస్ తీసుకుంటానని' చెప్పేసి చెప్పొచ్చు కదా" అనంగాల్నే వెంటనే రవి ఉండేసి తన కాలు నొక్కుతాడు. "ఏంటి నా కాలు నొక్కుతున్నావు? ఉన్న విషయమే కదా! బయటోడు ఎవరి దగ్గరో అడిగే కన్నా ఇంట్లో ఉన్న కోడల్ని అడిగితే సరిపోతుంది కదా! అప్పుడు ఇదంతా ఉండదు కదా! డబ్బులు పోవు కదా! తను తెచ్చుకొని చక్కగా తన ఇంట్లో తన దగ్గరే పెట్టుకునేది కదా" అనంగాల్నే ప్రభావతికి వెంటనే కోపం వస్తుంది. ఈ పిల్ల ఎప్పుడు చూసినా ఇలా తింగర మాటలు మాట్లాడుతానే ఉంటుంది అని చెప్పేసి. ఇక వెంటనే సత్యం ఉండేసి, "సరేరా, ఏది ఏమైనా సరే ఇక మీదట నేను చెప్పేది ఒకటే. నేను ఆ డబ్బుల్ని నీకు తిరిగి ఇస్తాను. నువ్వు తీసుకోవాల్సిందే" అని చెప్పేసనంటాడు. ఇక అందరూ ఎటోళ్ళటు వెళ్ళిపోతారు. ఇక మీనా మాత్రం అలాగే నుంచొని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే బాలు మీనాని దగ్గరికి తీసుకుంటాడు. తీసుకొని, "నన్ను క్షమించు. ఈ విషయాన్ని బయట ఎలా పెట్టాలా అని తెలియక నిన్నొక దొంగ అన్నాను. నువ్వు ఎంత బాధపడుంటావో నాకు తెలుసు" అని చెప్పంగాల్నే మీనాకి ఇంకా నోటంట మాట రాకుండా, వాళ్ళాయన ఎంత మంచోడో, ఎంత బాగా తనని అర్థం చేసుకుంటాడా అని చెప్పి మాట కూడా రాకుండా తను గట్టిగా వాటేసుకొని ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చేసింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో నెక్స్ట్ జరగబోయేది ఇదే. సో రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ముందే తెలుసుకోవటానికి కోసం మీరు మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే నెక్స్ట్ ఏ విధంగా ఆ 2,00,000 రోహిణి దొంగతనం చేసింది, ఇప్పుడు మీనా చేయలేదు కాబట్టి పోలీస్ కేసు పెట్టి ఆ దొంగతనాలు ఎవరు చేశారా అనేది బయటపడుతుందా లేదా అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.